మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లె, ఫకీర్పురం, సుంకిశాల, బండ తిమ్మాపురం, రాజ్యానాయక్ తండా గ్రామ పంచాయతీలలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి, ఫకీర్పురం, సుంకిశాల, బండ తిమ్మాపురం, రాజ్యానాయక్ తండా గ్రామ పంచాయతీలలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే గ్రామంలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఆలోచించే విధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు ఉండాలని, ముఖ్యంగా మహిళలకు గ్రామ అభివృద్ధి కమిటీలలో అధిక ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. గ్రామాలలో యువత గంజాయి, మద్యం, మత్తు పానీయాలకు బానిసలుగా మారుతున్నారని, వారి మార్పు కొరకు కూడా ఈ గ్రామ అభివృద్ధి కమిటీలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, మండల నాయకులు ఎరెడ్ల నారాయణ రెడ్డి, గట్ల శేఖర్ రెడ్డి, కోరె యాదయ్య, మాజీ సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, లింగోటం మాజీ సర్పంచ్ అంగరేకుల పాండు, మాజీ సర్పంచ్ రేవెల్ల సుధాకర్, నాంపల్లి పట్టణ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య, వీరమల్ల సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు నేతాల కొండల్ యాదవ్, అడ్వకేట్ కోరై కిషన్, బట్టు జగన్, కొండల్ వెంకటయ్య, చంద్రారెడ్డి, శ్రీను, మారం వెంకటరెడ్డి, నరేందర్ రెడ్డి, ఆకులపల్లి విజయ్, మేకల రమేష్, పగిళ్ల వెంకట్, కలకొండ దుర్గయ్య, కొండల్, మారయ్య, వెంకన్న, శివయ్య, చందూలాల్, పంతు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామాభివృద్ధి కమిటీలు. రేపటి నుంచి చాక్లెట్లు వస్తాయి, చాక్లెట్లు వస్తాయి, రేపు టాబ్లెట్లు వస్తాయి, గోళీలు వేసుకుంటారు, బాయికాడ వేసుకుంటాడు, ఇంటికాడ వేసుకుంటాడు, ముసలాయన అలవాటు, తోరాయన అలవాడితే పిల్లగాడు తాగుతాడు, ఆడవాళ్ళు తాగుతారు. ఇండ్లు ఉంటాయా? ఇవన్నీ ముందు చూపుగా ప్రమాదం వస్తుంది, ఆడంగా పొంచి ఉంది అనే ఉద్దేశంగా ఈ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ఒక తీర్మానం చేసుకొని వీళ్ళకి అప్పుడప్పుడు మెసేజ్ చేసుకొని మెసేజ్ ద్వారా అప్కారంలో చెప్తాడా, పోలీసు వాళ్ళకి చెప్తాడా, విజిలెన్స్ వాళ్ళకి చెప్తాడా, టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చెప్తాడా, చెప్పి ఇదంతా కట్టుదిట్టం చేయాలి. దీని ఒక సమయం సందర్భాన్ని బట్టి వ్యవహారం చేసుకోవాలనే ఉద్దేశంతో సార్ ఒక ముందు చూపుతోటి ప్రణాళిక తీసుకున్నాడు. దానికి మనం మద్దతు చేద్దామా, లేకపోతే ఏమన్నా కానీ నాపేదాకా సమస్య దయచేసి నాపేదాకా రావద్దు. డెవలప్మెంట్ విషయాలు ఇవన్నీ ఏర్లై పార్టీ దీంట్లకు బానిసలు కాకుండా ఉండడం కోసం అన్ని ఏదైతే మంచి జరగాలనో, మనుషులకు ఏదైతే మంచి అవసరమో ఆ రూపేణ ఆ దిశగా నడిపిస్తానికి ఈ గ్రామాభివృద్ధి కమిటీ అక్షర సత్యంగా పనిచేయాలని సార్ ఉద్దేశం. కాబట్టి దీంతో పాటు డెవలప్మెంట్ కూడా ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్లో కూడా కాకపోతే ఒక ఆదర్శంగా నిలవాలని ప్రతి విషయాలు కూడా అన్నీ కూడా గ్రామంలోనే మ్యాక్సిమం వీలైనంత వరకు 190% గ్రామంలోనే తమ సమస్యలు పరిష్కారం కావాలని, దీని చుట్టూ పోయే కోర్టుల చుట్టూ మండలాల చుట్టూ పోకుండా ఉండి తమ గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ రేపు సర్పంచులు వచ్చినా, ఎంపీటీసీలు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదైతే ఉందో అంతే పవర్ ఈ గ్రామాభివృద్ధి కమిటీ చేసే సూచనలు కూడా ఖచ్చితంగా సర్పంచ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సార్ అంత ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టి ఈ కమిటీ ఏదో ఆషామాషి కమిటీ కాదు, ఇది ఏదో పేర్లు రాపించుకొని పేపర్ మీద ఉండే కమిటీ కూడా అసలే కాదు. రాబోయే 5 సంవత్సరాలలో ఖచ్చితంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీ ద్వారానే ఒక క్రమశిక్షణతో కలిగి ఉండేటట్టు దాని కూడా సార్ రూపకల్పన చేయమని చెప్తుంది. ఈ కమిటీ ద్వారానే చేయమని చెప్తున్నారు. కూడా ఈ ఊర్లో ఇంకా రాబోయే కాలం గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏవి కానీ ఎవరికి ముందు వరకు ఉండాలి, ఎవరికి తర్వాత ఉండాలి, ఇప్పుడు ఎవరికి ఇప్పుడు నేనున్న నా పరిశీలించుకోవడం, నా వర్గానికే నేను తీసుకోవడం, అది కాకుండా ప్రియారిటీ పరంగా ఎవరు పేదలు ఉన్నారు, పేదలు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుపోవాలి, ప్రతిదీ కూడా ఈ కమిటీ ద్వారానే. దీనికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ రోజు మన ప్రభుత్వంతో కమిటీ ఉంటుంది.
కాబట్టి కమిటీని ఎంత బలపరితం చేస్తే మన అభివృద్ధి అంత పరిస్థితికి తయారవుతుంది. మనం అందరం కూర్చున్నాం కాబట్టి మన సమిష్టిగా ఉండి ఫలానా దీని సమస్య మీద మనం ఎమ్మెల్యే గారు తీసుకోవాలంటే మీ అందరూ కూర్చొని ఒక లెటర్ తయారు చేసుకొని అందరూ సంతకాలు సార్ మా డిమాండ్ కావాలి అందరూ ఆమోదించడం గ్రామం మొత్తం జిల్లా నాయకులు వెంకటన్న గారు అలాగే మండల నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ఉద్దేశం మన గ్రామం అభివృద్ధి చెందాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉంది. వాటన్నిటిని సరిచేయాలంటే ఒక సమిష్టి నిర్ణయంతో ఒకరి నిర్ణయం కాకుండా సమిష్టి నిర్ణయంతో ముందుకు పోవాలని చెప్పి మనం అందరం ఒక కమిటీగా ఏర్పడి 11 మంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి అందులో నుంచి